కల్వకుర్తి పట్టణంలోని కుర్మిద రోడ్డు బాలాజీ ఫంక్షన్ హాల్ వెనుకాల సర్వే నంబర్ 746/E/1లో 4 ఎకరాలు కొంతమంది మున్సిపల్ అధికారులతో కుమ్మక్కై అక్రమ వెంచర్ చేయడం జరిగింది. 14వ వార్డు కౌన్సిలర్ భర్త అక్రమ వెంచర్ వేయడం జరుగుతోంది. అట్టి వెంచర్లో ప్రజల పక్షాన నిలుస్తూ మాట్లాడిన కల్వకుర్తి యాదవ్ హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు సైదులు యాదవ్ పర్షుపాకుల శేఖర్ ఖాదర్ మాట్లాడుతూ 14వ వార్డు కౌన్సిలర్ భర్త సర్వే నంబర్ 746/E/Aలో అక్రమ వెంచర్ 4 ఎకరాల్లో అక్రమ వెంచర్ చేయడం జరిగింది. దీనికి ఇటు అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదని, ఎంతో మంది నిరుపేదలు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం కంటే తర్వాత అది అక్రమం అని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని, దీనికి ఇటు అధికారులు కానీ అటు రాజకీయ నాయకులు కానీ పట్టించుకోవడం లేదని, ఎంతో మంది నిరుపేదలు తమ పిల్లల పెళ్లిళ్ల కోసం కొంటే తర్వాత అది అక్రమం అని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని, ఎంతో మంది మోసపోతున్నారని, కల్వకుర్తి ప్రాంతానికి మంచి పేరు ఉందని, ఇలా అక్రమ వెంచర్ వేయడం వల్ల కల్వకుర్తి గడ్డ అక్రమాల అడ్డాగా మారిందని, ఇక్కడ ఫ్లాట్లు కొనాలంటే ప్రజలు భయపడుతున్నారని, కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ వెళ్లి కలిస్తే టీపీఓ లేడని సమాధానం ఇస్తున్నారని, మీరున్నారు కదా, మీరు చర్యలు తీసుకోవచ్చు కదా అని నిలదీస్తే కల్వకుర్తిలో ఎన్నో అక్రమ వెంచర్లు ఉన్నాయని అతడే స్వయంగా చెప్పడం జరిగిందని, అక్రమ వెంచర్లపై నిజాయితీగా కథనాలు వేస్తున్న జర్నలిస్టులను బెదిరించడం జరుగుతోందని, జర్నలిస్టులు రాసే ప్రతి వాక్యం 100% నిజమని, ఇకనైనా ఈ అక్రమ వెంచర్లు వేసే వ్యక్తులపై స్థానిక మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు కఠిన చర్యలు తీసుకోకపోతే త్వరలోనే జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి కల్వకుర్తి ప్రజలకు అన్యాయం జరగకుండా చూస్తామని శేఖర్, సైదులు యాదవ్, ఖాదర్ అన్నారు. ఇక్కడ ఉన్న స్థానిక అధికారులైనా, మున్సిపాలిటీ అధికారులైనా, రాజకీయ నాయకులైనా స్పందించి పేదలకు ప్లాట్లు రూపాయి కొని వాళ్ళు భూమి కొంటే ఎప్పటికైనా మనకు పెరుగుదనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాట్లు కొనడం, దేనికో రకంగా కొనుక్కుంటే రేపు ఏమైనా పెరుగుదే ఫ్యూచర్లో అనేది ప్రతి ఒక్కరు ప్లాట్ కొనుక్కుంటే ఈ అక్రమ వెంచాల మీద ఇప్పటికైనా అధికారులు స్పందించి కలెక్టర్ వరకు మేము ఫిర్యాదు చేయగలదా, ఫిర్యాదు చేస్తామని ఈ రకంగా తెలియజేస్తున్నాం. చాలా మంది ప్లాట్లు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో అర్థమవుతలేదు. ఈ అక్రమ వెంచర్లు చేసి లాస్ట్కి వచ్చినాక వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఏదైనా పేపర్లు ఇచ్చిపోయినా కానీ ఎవరు అడిగేటోళ్ళు లేదు, వాళ్ళకి రెస్పాన్స్ చేసేటోళ్ళు లేరు. ఏ అధికారి కూడా ముందరికి రాదు, ఏ రాజకీయ నాయకులు కూడా పట్టించుకొని స్థితిలో ఉంది కల్వకుర్తి. దీన్ని ఏదన్నా ఒక కొలికి తీసుకురావాలని మేము చేస్తున్నాం. అంటే రియల్ ఎస్టేట్ మాఫియా అడ్డగా మారుతుంది. స్థానికంగా కల్వకుర్తిలో ఎవరన్నా ప్లాట్ కొనాలంటే భయాందోళనకు గురవుతారు. దానికి కారణం ఏమిటంటే ఎక్కడ చూసిన అధికారులు అక్రమ వెంచర్లకు పర్మిషన్ ఇచ్చి చెప్పుకోవడం ఇష్టం వచ్చిన అధికారికంగా పర్మిషన్లు ఇచ్చుకుంటా ప్లాట్ కొనాలంటే భయపడుతున్నారు. గతంలో చూసినా కానీ ఇక్కడ చూసినా కానీ మన కుర్మిద రోడ్డు శివార్లో ఉన్న 746 సర్వే నెంబర్ E/1 సర్వేలో అక్రమ వెంచర్ 2 ఎకరాలకు పర్మిషన్ తీసుకొని డీటీసీ లేఅవుట్ 4 ఎకరాలు మొత్తం ఇక్కడ అక్రమ వెంచర్తో అధికారులతో కుమ్మక్కై, స్థానికులు ఉన్న కొంతమంది అధికారులతో కుమ్మక్కై మొత్తం వెంచర్ మొత్తం ఏర్పాటు చేసారు. గతంలో మున్సిపాలిటీలో పర్మిషన్ ఇచ్చినా అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ కూడా పర్మిషన్ కంప్లీట్ చేస్తే వచ్చిర్రు, మొక్కుబడిగా వచ్చి రాళ్ళు పీకిర్రు. మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఎక్కడ రాళ్ళు యథావిధి ఎక్కడ పీకిర్రు రాళ్ళు, అదే యథాస్థితిలో ప్లాట్లు రాళ్ళు పాతిపెట్టి పోవడం. మేము కూడా గతంలో పోయిన వారంలో కూడా కమిషనర్కి, మన కల్వకుర్తి మున్సిపాలిటీ కమిషనర్ హర్షిత్ కుమార్ గారికి కంప్లైంట్ ఫిర్యాదు చేయడం జరిగింది. వారం రోజులు కూడా చర్యలు తీసుకోండి. ఈ రోజు కూడా మున్సిపాలిటీకి పోయి మేము కలవడం జరిగింది. సార్ ఎందుకొరకు సార్ మేము ఇచ్చిన దానికి మాకు రిప్లై ఇవ్వట్లేదు, ప్రజలు ఇట్లా భయందరకు గురవుతున్నారు, ప్లాట్లు కొనాలంటే మేము కూడా కొన్ని ప్లాట్లు ఇప్పించినాం అక్కడ, దాని గురించి పడితే మా మీద రానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. దేని గురించి మున్సిపాలిటీకి ఈరోజు మేము మున్సిపాలిటీ అడిగితే అక్కడ టీపీఓ లేడు, టీపీఓ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు, ట్రాన్స్ఫర్ అయిపోయిన దానికి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేము. టీపీ వచ్చిన తర్వాత అంటే మీరు ఉన్నారు కదా సార్, బాస్ మీరే కదా, ఆయన లేకుంటే బాస్ మీరే ఉన్నారు కాబట్టి మీరే యాక్షన్ తీసుకోవాలని అంటే అలా తీసుకుని అలా తీసుకోవాలంటే యాక్షన్ నేను తీసుకోవాలంటే కల్వకుర్తిలో ఎన్నో అక్రమ వెంచర్లు ఉన్నాయి. ఆయన నోటి ద్వారానే కమిషనర్ చెప్పిండు అలా తీసుకోవాలంటే ఒక్క వెంచర్ తీసుకుంటే మిగతా దాని మీద తీసుకుంటుంది. నా పరిధి అది కాదు. నేనేమన్నా నా దానికి మీరు ఇచ్చారు పేపర్ దాకా నేను టీపీఓకి వచ్చిన, టీపీఓ వచ్చిన ఏమంటే దీని మీద చర్యలు తీసుకుంటాను, ఈరోజు చేస్తా అని చెప్పిండు. కల్వకుర్తి మండల జాతీయ యాదవ్ పోరాట జాతీయ మండల అధ్యక్షుడుగా మాట్లాడుతున్నా. కల్వకుర్తి నా పేరు సైదుల్ యాదవ్. కల్వకుర్తిలో అక్రమంగా పుట్టుగొడుగల పెరుగుతున్నాయి వెంచర్లని. ఒక వ్యక్తి వచ్చి కల్వకుర్తిలో ఒక ప్లాట్ కొనాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక్కడ వ్యవస్థ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఏ మున్సిపల్ ఆఫీస్కి పోయినా ఏడిపోయినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. పీపీఓ లేరు, ఆరు లేరు అని చెప్తున్నారు. 746E/Aలో అక్రమ వెంచర్ చేసి దీనిపై చర్యలు తీసుకొని కఠినమే దీనిపై రాళ్ళు తీసేయాలి. ఇంతకుముందుకే తీసేసారు, మళ్ళీ కూడా తీసేయాలి. మాకు ఏదో ఒకటి నివేదిక ఇవ్వాలని కోరుకున్నాము.
కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో గల సర్వే నెంబర్ 746/1లో ఫంక్షన్ హాల్ వెనకాలో ఉన్న వెంచర్ అక్రమంగా చేసి ఇక్కడ విక్రయించడం జరిగింది. అయితే అందులో బాధితులు చాలామంది ఉన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళకు దానికో దీనికో వాళ్ళ అవసరాల కోసం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ అక్రమ వెంచర్ అనేది తెలిసింది కాబట్టి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇంకోటి, ఇంతకుముందు కొంతమంది నాయకులు ఫిర్యాదు చేయడంతో ఇక్కడ రాళ్ళు మొత్తం తొలగించారు. తొలగించిన తర్వాత అధికారులు వాళ్ళు మమ్మకై అధికారులు అందరూ మమేకమై మళ్ళీ రాళ్ళు పాతి దీని మీద మళ్ళీ అమ్మడానికి ట్రై చేస్తున్నారు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కూడా మొన్న వారం రోజుల క్రితం కమిషనర్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత చూస్తా అని ఆయన కూడా మాట జారిస్తున్నారు. టీపీఓ గారు లేరు, వాళ్ళు లేరని మాట తీసేస్తారు. దీని మీద కార్యాచరణ చేయకపోతే కలెక్టర్ గారి దృష్టికి కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, కల్వకుర్తి ప్రజల కోసం.